చాలా వరకు నేను పాసివ్ ఇన్కమ్ ఐడియాస్ రెగ్యులర్‌గా షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఈరోజు నేను షేర్ చేసుకోబోయే పాసివ్ ఇన్కమ్ ఐడియా వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ అండ్ అన్‌ఎక్స్‌ప్లోర్డ్ పాసివ్ ఇన్కమ్ ఐడియా. చాలా వరకు ఫారిన్ కంట్రీస్‌లో ఇది రెగ్యులర్‌గానే చేస్తారు. బట్ మన ఇండియాలో చాలా వరకు అవేర్‌నెస్ లేక ఈ ఐడియానైతే ఎవరు యుటిలైజ్ చేసుకోరు. అదేంటంటే ప్లెయిన్ నోట్‌బుక్స్ ఉంటాయి కదా! మనం బయట షాప్స్‌లో నోట్‌బుక్స్ కొనుక్కుంటాం. ప్లెయిన్ నోట్‌బుక్స్ జస్ట్ వైట్ పేజెస్ ఉండేవి. బ్లాంక్ నోట్‌బుక్స్ అంటాం కదా! ఇలాంటివి మీరు అమెజాన్‌లో సెల్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. వీటికి మనకి ఎలాంటి స్కిల్ అవసరం లేదు. జస్ట్ నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అయితే సరిపోతుంది. ఆల్మోస్ట్ 30,000, 40,000 కూడా ఎర్న్ చేయొచ్చు ఎవ్రీ మంత్ ఈ బుక్స్‌ని సెల్ చేసి. వీటికి ఎలాంటి నాలెడ్జ్ అవసరం లేదు. ఏం చేయాలో నేను మీకు ఫ్రీగా చెప్తాను. మీరు ₹1 కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రాసెస్ చేయడానికి. నేను స్టెప్ బై స్టెప్ మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకుంటాను. నేను ఎలా చేశాను, మీరు ఎలా చేయొచ్చు అని. మీరు చూసినట్టయితే అమెజాన్‌లో ఈ బుక్ అయితే మీరు చూస్తున్నారు కదా! ఇది నేను పబ్లిష్ చేసిన బుక్కే. నేను చూపిస్తాను అది నాదే అని కూడా. ఇంకొక బుక్ చూపిస్తే ఇది కూడా నేను పబ్లిష్ చేసిన బుక్కే. ఇవన్నీ ఏంటంటే ప్లెయిన్ నోట్‌బుక్స్ అంతే ఇవి. బయట మాత్రం మీకు ఒక డిజైన్ లాగా అనిపిస్తుంటాయి కదా! బట్ ఇదేంటంటే ప్లెయిన్ నోట్‌బుక్స్ ఏం లేవు. ఒక 150 పేజెస్ ఉండే ప్లెయిన్ నోట్‌బుక్. దీన్ని జర్నలింగ్‌కి వాడుకోవచ్చు, ఆర్ రఫ్ నోట్స్‌గా వాడుకోవచ్చు, డ్రాయింగ్‌కి వాడుకోవచ్చు, ఒక ప్లానర్‌గా వాడుకోవచ్చు, ఎలా అయినా వాడుకోవచ్చు. అది కొనే వాళ్ళ ఇష్టం. బట్ ఏంటంటే ఇవి అమెజాన్‌లో లైవ్‌గా ఉన్నాయి. నేను వీటి వల్ల ఎర్న్ కూడా చేస్తున్నాను ఆల్రెడీ. నేను మీకు చూపిస్తాను నేను ఎలా క్రియేట్ చేశాను, మీరు ఎలా చేయొచ్చని. జనరల్‌గా అమెజాన్‌లో కేడీపీ అని ఒక ప్లాట్‌ఫామ్ ఉంటుంది. ఈ కేడీపీ ప్లాట్‌ఫామ్‌లో ఏం చేయొచ్చంటే, మనం ఎలాంటి ఈ బుక్స్ కానీ, పేపర్ బ్యాగ్స్ కానీ సెల్ చేయొచ్చు. సో, మెయిన్‌గా మీరు చూసినట్టయితే ఈ 2 బుక్స్ నేను ఇక్కడ పబ్లిష్ చేశాను. వీటికి ప్రైస్ కూడా ఆల్మోస్ట్ $8 అనేది నేను పెట్టాను. సో, $8 అంటే ఆల్మోస్ట్ ఒక 650 ఆ రేంజ్ ఉంటుంది. బట్ ఏంటంటే మనం పర్చేస్ పవర్ పారిటీ అవి తీసుకుంటే యూఎస్‌లో ఇది నార్మల్ రేట్. నార్మల్ యావరేజ్‌గా ఉండే ప్రైసెసే. అందుకే ఇది నేను పెట్టాను. సో, వీటిని ఎలా చేయాలంటే మీరు ఈ ప్లాట్‌ఫామ్‌లోకెళ్ళి మీరు ఇక్కడ క్రియేట్ అని మీరు గాని క్రియేట్ అని ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ కిండిల్ ఈ బుక్కా, పేపర్ బ్యాకా, హార్డ్ కవర్ ఇలా చూపిస్తుంది. మీరు ఇక్కడ పేపర్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ రాసి బుక్ అవన్నీ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే నేను ఎలా చేయాలో చెప్తాను. నా బుక్‌కి ఒక కవర్ ఉంది. అలాగే ఒక బుక్ ఉంటుంది. ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళకి బుక్ వెళ్తుంది. అది కేడీపీయే చూసుకుంటుంది ప్రింటింగ్ అవంతా కూడా. జస్ట్ మీరు గూగుల్ డాక్స్ ఓపెన్ చేసి ఇది గూగుల్ డాక్స్.గూగుల్.com ఇది కూడా ఫ్రీనే. మీరు ఇలా ఎంప్టీ పేజెస్‌లో మీరు జస్ట్ ఇలా ఎంటర్ కొడుతూ ఉంటే కూడా ఒక పేజ్ అనేది క్రియేట్ అవుతుంది కదా! ఇలా ఎంప్టీ పేజెస్ కొన్ని క్రియేట్ చేయండి. మీకు ఎన్ని పేజెస్ బుక్ పబ్లిష్ చేయాలనుకుంటున్నారో అన్ని పేజెస్. తర్వాత దీన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. నేను చేసినట్టు ఆ డిజైన్ ఎలా చేయాలంటే క్యాన్వా ఓపెన్ చేయండి. క్యాన్వాలో నేను ఒక ప్లేన్ తీసుకున్నాను. ఇవన్నీ ఎలిమెంట్స్ అంతే. ఇప్పుడు నేను ఇలా ఫోకస్ టైమ్ అని పెట్టాలనుకున్నాను. మీరు ఇంకేదైనా టెక్స్ట్ పెట్టొచ్చు, ఇంకేమైనా ఎలిమెంట్స్ పెట్టొచ్చు. ఫ్రీగానే యూజ్ చేయొచ్చు ఇది కూడా. ఒక సైడ్ డిజైన్ చేశాను. ఇంకొక సైడ్ ఎంప్టీగా పెట్టాను. సో, మీరు ఇలా ఏదైనా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. సో, నేను ఇలా ఈ 2 క్రియేట్ చేశాను. జస్ట్ మీరు ఎలిమెంట్స్‌లోకెళ్ళి ఎలాంటి ఎలిమెంట్ కావాలంటే అలాంటి ఎలిమెంట్ వస్తుంది. ఇప్పుడు నేను థంబ్ అంటే మీకు థంబ్ ఎలిమెంట్స్ అన్నీ వస్తాయి ఇలాంటివి. సో, అలానే మీరు టార్గెట్ అంటే నాకు ఇలాంటి ఎలిమెంట్ వచ్చింది. సో, ఇలాంటివి మీరు ఏదైనా క్రియేట్ చేసి ఇవి డౌన్లోడ్ చేసుకోవాలి. జస్ట్ ఇది అప్లోడ్ చేయాలి. దాంతో పాటు ఆ ఎంప్టీ నోట్‌బుక్ ఉంటుంది కదా! ఈ గూగుల్ డాక్స్‌లో క్రియేట్ చేసింది అది అప్లోడ్ చేయాలి అంతే. ఒక్కసారి మీకు ఇది అయిపోయాక మీరు పబ్లిష్ చేయొచ్చు. మీరు పబ్లిష్ చేస్తే ఒక 48 అవర్స్ రివ్యూ టైమ్ ఉంటుంది. ఆ 48 అవర్స్ అయ్యాక మీ బుక్ అయితే పబ్లిష్ అవుతుంది. సో, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఈజీ పాసివ్ ఇన్కమ్ ఐడియా. ఎందుకంటున్నానంటే వీటినే లో కంటెంట్ బుక్స్ అంటారు. ఇవి ఎలా అయినా కూడా చేయొచ్చు. నేను ప్రీవియస్‌గా కూడా ఒక బుక్ చేశాను. పెయింటింగ్ బుక్స్ ఎలా క్రియేట్ చేయొచ్చని. మీరు ఆ వీడియో గాని చూడకుంటే ఛానెల్‌లో ఉంటుంది ఆల్రెడీ ఒకసారి చూడొచ్చు. అంటే మనం పిల్లలకి డ్రాయింగ్ బుక్స్ క్రియేట్ చేసి అలా కూడా చేయొచ్చు. నేను చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకొని ఒకసారి కూడా చేశాను. సో, ఇలాంటి లో కంటెంట్ బుక్స్ క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే ఎఫర్ట్ ఏమి ఉండదు. మనం మహా అయితే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ పెడతాం అంతే. బట్ ఏంటంటే లైఫ్ లాంగ్ మీ బుక్ అనేది అమెజాన్‌లో ఉంటుంది. సో, ఎవరో ఒకరు పర్చేస్ చేస్తూనే ఉంటారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పాసివ్ ఇన్కమ్ ఐడియా అకార్డింగ్ టు మీ. ఎందుకంటే దీనికి ఎఫర్ట్ అనేది చాలా తక్కువ కావాలి కాబట్టి కవర్ డిజైన్ చేయడం కూడా చాలా ఈజీ. నేను క్యాన్వాలో చూపించాను. సో, మీకు జస్ట్ క్యాన్వా ఓపెన్ చేయడం అర్థమైతే సరిపోతుంది. ఇంకేం మీకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఐ హోప్ ఈ వీడియో అందరికి హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇప్పటివరకు లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేయండి. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి న్యూ విషయాలు అయితే. ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.